ఇప్పుడు సమస్య వస్తే దేవుడు నాకేందుకు ఈ కష్టం, నాకేందుకు ఈ బాధ అంటారు. వెంకట చేసిన అన్ని మర్చిపోతారు. దేవుడు ఎన్ని కార్యాలు చేయలే, దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలే. ఇజ్రాయెల్ జీవితంలో కూడా ఆ ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఆ ఫరో వాళ్ళందరూ ఆ అద్భుతాలు చూసి వద్దు అని పంపేసి వీళ్ళను. అన్ని అద్భుతాలు చూసి మరలా ఎర్ర సముద్రం కాడికి వచ్చి వాళ్ళు ఏమంటారు, వెనక ఫరస్సైన తరకు వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము, మమ్మల్ని మోస మీద సనుగుతున్నారు, మమ్మల్ని ఇక్కడ చంపదని తెచ్చినవా, ఇంకా ముందుకు కూడా ఇంకా ఏమి వాళ్ళు వాగ్దానం చేసి పోతారన్నప్పుడు వాళ్ళందరూ 12 మందిని ప్రత్యేకపరిచి పోయి చూసుకుని రండి ఆ దేశం ఎట్లా ఉన్నప్పుడు ఇద్దరు పాజిటివ్ గా చెప్పిండ్రు, మిగతా వాళ్ళందరూ నెగిటివ్ గా చెప్పిండ్రు. కానీ ఆ నెగిటివ్ మాటలని చాలా మంది జనాలు ఏం చేస్తారంటే వ్యతిరేకంగా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తెచ్చినావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తెచ్చినావు, మమ్మల్ని చంపేదానికి ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చినావా, ఈ అరణ్యం మమ్మల్ని చంపేదానికి అని సనుగున్నారు. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూడలేదా, ఆ మార్గ మధ్యలో ఎన్ని అద్భుతాలు చూడలేదా, ఎన్ని గొప్ప కార్యాలు చూడలేదా. మారాను మధురంగా మార్చిండు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిండు. ఒక్కొక్కటి చెప్పుకుంటే అసలు ఏ జన్మకు ఏ జాతికి లేనట్టుగా చేసిండు. ఎవరికి ఆ విధంగా చేయలే. ఎప్పుడైనా ఉన్నా విన్నారా ఆడైనా సముద్రం 2 భాగాలుగా అయినట్టు మానవుని మనకు అది ఇజ్రాయెల్ జనం ఆడ ఉండి భయపడుతున్నారు. కానీ దేవుని ఆలోచన ప్లాన్ అన్ని ఏమున్నది, వీళ్ళకు ఎర్ర సముద్రం నుంచి మార్గాన్ని చూపిస్తామని మార్గం గుండా వెళ్ళి సురక్షితంగా దాటిరే నీ జనులు బహు క్షేమంగా